అందరికీ నమస్కారం. భాద్రపద మాసం వచ్చేసింది. ఎంతో ఆతృతగా ఎదురుచూసే వినాయక చవితి ఉత్సాహాలు మొదలయ్యాయి. ఇక్కడ చూడండి, మేళ తాళాలు, బాజ భజంత్రి, డ్రమ్స్, డ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా గణపతి బప్పను శోభయాత్రంగా తీసుకువస్తున్నారు. ఈసారి ఉత్సవాల్లో రకరకాల గణపతులు కనిపిస్తున్నాయి. శివతాండవం చేస్తున్న నాగుపాము మీద నిలబడి ఉన్న గణపతి, సింహాసనం మీద ఆరామంగా కూర్చున్న గణపతి, వీరత్వంతో నిలబడి ఉన్న విఠల్ రూప గణపతి, చాలా సింపుల్గా కూర్చున్న గణపతి, ఇక ఎన్నో అందమైన రూపాలు. చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం వరకు ప్రతి గణపతి రూపం ఒక ప్రత్యేకతను చూపిస్తుంది. ఇక్కడ విగ్రహాలను తయారు చేస్తున్నారు చూడండి. మేము కూడా మా ఇంట్లో గణపతి ఉత్సవం చేసుకోవడానికి, గణపతిని తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. చాలా విగ్రహాలు చూశాక మా పాప 2 గణపతులను సెలెక్ట్ చేసింది. ఒకరు లాల్బాగ్ రాజర్ లాంటి రూపంలో ఉన్న గణపతి, మరొకరు సోఫాలో కూర్చొని ఆరామంగా ఉన్న గణపతి. మరి మా ఇంటికి రాబోయే గణపతి ఎవరో మీరు కామెంట్లో చెప్పండి. తర్వాత వీడియోలో మా ఇంటికి గణపతి వచ్చాక పూజలు, ఉత్సవాలు ఎలా జరుగుతాయో మీకు చూపిస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. గణపతి బప్ప మోరియా.